Hello, my dear students. Welcome to our favorite channel, Physics in Telugu. Yeah, okay. సో మరి మన ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్లో ఐపీ బ్యాచ్కి సంబంధించిన టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. సో మరి ఈ రోజు మన టార్గెట్ సిరీస్లో మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ ఏంటన్నా మనకి ఎంతో ఫేవరెట్. ఓకే, ఫస్ట్ ఇయర్ కదా. సో స్ట్రైట్ లైన్స్. ఓకే, సో మా స్ట్రైట్ లైన్స్ నుంచి ఈ రోజు మనం 7 మార్క్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో డైలీ ఒక టాపిక్తో డైలీ ఒకసారి 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్. సో ప్రతిదీ మనము చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తూ అనేది మన టార్గెట్ సిరీస్ అనేది ప్రాసెసింగ్లో ఉంటూ ఉంది కదా. సో అందరూ ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఓకే, సో మరి మన టార్గెట్ సిరీస్లో మెయిన్ లక్ష్యం ఏంటన్నా మనకి ఐపీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ గన్ షార్ట్ క్వశ్చన్స్ మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషను చేయడమే. యా ఓకే. సో మరి మన టార్గెట్ సిరీస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి 95% అనేది డెఫినెట్గా రావాలి. ఓకేనా. సో అది రావాలంటే ఏం చేయాలి, మీరు మనం టార్గెట్ సిరీస్లో చెప్పే ప్రతి క్వశ్చన్ని మీరు మిస్ అవ్వకుండా చేయాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే మేము హోంవర్క్ ఇచ్చే క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్గా చేయండి. ఓకేనా. సో మరి దీనికి సంబంధించిన క్లాస్ నోట్స్, ఓకేనా, మరి మన క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కదా. సో అవి దేంట్లో ఉంటున్నాయి, మనకి ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్లో ఉంటున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. సో మరి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారా? ఓకే. అండ్ ఆ యాప్లో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా. జేఈఈ అండ్ నీట్కి సంబంధించిన మెటీరియల్ ఉంది. అండ్ అలాగే మాక్ టెస్ట్ కూడా మనము ఈ యాప్లో అనేది స్టోర్ అయి ఉంది. సో మరి యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాం కదా. సో వెంటనే మరి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే డౌన్లోడ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. సో మరి ఈరోజు ఏంటన్న క్లాసు స్ట్రైట్ లైన్స్ కదా. సో మరి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 15 మార్క్స్ అనేవి వస్తాయి నాన్న. ఓకే కదా. సో 15 మార్క్స్. ఈ 15 మార్క్స్లో 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే, 7 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. ఓకే. సో మరి 2 మార్క్స్ క్వశ్చన్ అనేది 2 వస్తాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 వస్తాయి. ఇక్కడ ఒక 4 మార్క్స్, మరి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, టోటల్గా ఎంత అయింది? 4 + 4 8, 8 + 7 15. ఓకే. సో మరి ఈరోజు మనము 7 మార్క్స్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఈరోజు మనము 7 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో మరి చూడండి, మరి ఏంటన్నా మనకి ఓకే. సో చూడండి 7 మార్క్స్ కదా. టోటల్ ఎన్ని మార్క్స్ మనకి? 15 మార్క్స్ వెయిటేజ్ టోటల్. అందులో 7 × 1, 4 × 1, 2 × 2. ఓకే. సో మరి ఈరోజు మనం డిస్కస్ చేసేది 7 మార్క్స్. ఓకే. సో ఏం లేదు నాన్న, మనకి స్ట్రైట్ లైన్స్లో 7 మార్క్స్లో ఉన్నాయి రెండు కాన్సెప్ట్లు. ఒకటి సర్కమ్ సెంటర్, ఇంకోటి ఆర్థో సెంటర్. సర్కమ్ సెంటర్ ఒకటి, ఆర్థో సెంటర్ ఒకటి. మనకి 100%, ఓకే, 100% మ్యాక్సిమం ఈ రెండింటి మీదే మనకి 7 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇస్తాడు. ఓకే, సర్కమ్ సెంటర్ నుంచి ఇస్తాడు, లేదంటే ఆర్థో సెంటర్ నుంచి మనకి ఈ రెండింటి నుంచే మనకి 99% ఈ రెండింటి నుంచి ఇస్తాడు. లేదు ఇన్ కేస్ పేపర్ చాలా అంటే చాలా హార్డ్గా ఉండాలి, చాలా కష్టంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు మీకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫుట్ టు ఇమేజ్. ఓకే, ఫుట్ టు ఇమేజ్ మీద మీకు ఇమేజ్ థియరం, ఫుట్ థియరం అని చెప్పేసి రెండు క్వశ్చన్స్ ఉంటే ఈ రెండింటి నుంచి ఇస్తాడు. అది 1% ఛాన్స్ అంతే. ఓకే. సో ఈ మనకి అవసరం లేదు, ఫుట్ టు ఇమేజ్ అవసరం లేదు. ఒకవేళ ఏ ఇస్తే చాయిస్లో కింద మనం వదిలేసేయచ్చు. ఓకేనా. సో మరి మనకి ఇప్పుడు మనము సో అందుకని ఏం చేద్దాం, మనం ఓన్లీ సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ నుంచి మనము డిస్కస్ చేద్దాం. సో అందులో కూడా ఏం లేదు, మనకి సర్కమ్ సెంటర్ అంటే ఇందులో 2 టైప్స్ ఉంటాయి. సర్కమ్ సెంటర్లో ఒకటేమో పాయింట్స్ ఇస్తాడు, వర్టిసెస్ ఇస్తాడు. ఓకే, 3 పాయింట్స్ ఇస్తాడు. ఏబిసి 3 పాయింట్స్ ఇస్తాడు. ఓకే. సో ఈ 3 పాయింట్స్ నుంచి మనము ఎస్ఏ = ఎస్బి = ఎస్సి అనే కండిషన్ ఒకటి ఉంటుంది సర్కమ్ సెంటర్లో. సో ఈ కండిషన్స్ నుంచి మన డిస్టెన్స్ తెలుసు కదా. 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఏంటన్నా, 2 పాయింట్స్కి డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. రూట్ కదా, అందరూ రూట్ కదా. సో రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ రెండింటిను ఫస్ట్ ఈ ఎస్ఏ = ఎస్బి తీసుకుంటాం. అండ్ అలాగే సో డిస్టెన్స్ ఉపయోగించి ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ అలాగే ఎస్బి = ఎస్సి
ఎస్బి ఈక్వల్ టు ఎస్సి తీసుకుంటాం, దాని నుంచి చూపించి ఇంకో లైన్ వస్తుంది. ఆ వచ్చిన 2 లైన్స్ని సాల్వ్ చేస్తామనుకో, ఓకే, ఒక సర్కమ్ సెంటర్ అనేది వస్తుంది. ఓకే, ఇదేనా? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ కదా. సో ఇది ఏబిసి. సో ఇది ఒక సర్కమ్ సెంటర్ అనుకో, ఇది ఒక సర్కమ్ సెంటర్. ఈ సర్కమ్ సెంటర్ ఎక్స్ కామా వై కింద తీసుకుంటే సో ఇవి మనకి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకే, ఓ ఎస్ఏ ఎస్బి ఎస్సి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో ఈ విధంగా డిస్టెన్స్ అనేది మనము 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ వచ్చినప్పుడు ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి, ఎస్బి ఈక్వల్ టు ఎస్సి మనం ఫైండ్ అవుట్ చేసి వచ్చిన 2 లైన్స్ని మనం సాల్వ్ చేసేసాం అనుకో, సమ్ ఎక్స్ కామా వై వస్తుంది. అక్కడ నుంచి మనకి సర్కమ్ సెంటర్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, మరి ఒక్కొక్కసారి డైరెక్ట్ పాయింట్స్ ఇవ్వకుండా వాడు ఏం చేస్తాడంటే 3 ఈక్వేషన్స్ అనేవి ఇస్తాడనమాట. ఓకే, 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. అప్పుడు ఏం చేస్తాం మనం? 3 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ యూస్ చేసి అంటే సాల్వ్ చేసి మనము ఈ 3 పాయింట్స్ని ఏబిసి 3 పాయింట్స్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇచ్చిన 3 ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేసి 3 పాయింట్స్ని 3 వర్టిసెస్ని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ నుంచి సేమ్ ప్రాసెస్. ఓకే, అక్కడ నుంచి మళ్ళీ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి ఈక్వల్ టు మ్యాక్సిమం మనకి ఇందులో కూడా సర్కమ్ సెంటర్లో మళ్ళీ ఇప్పుడు మనకి జనరల్గా ఈ రెండింటి నుంచి మనకి 99% ఇస్తాడు కదా. ఈ 99%లో మనకి 60% మనకి సర్కమ్ సెంటర్లో పాయింట్స్ మీద ఇస్తాడు. లేదు ఇంకొంచెం దీంట్లో లెంతీగా ఉండాలంటే అప్పుడు మనకి ఈక్వేషన్స్లో ఇస్తాడు, లైన్స్లో. ఓకే, సో సర్కమ్ సెంటర్లో మనకి పాయింట్స్ మీద చేసుకుందాం, అలాగే ఆర్థో సెంటర్లో కూడా మనకి పాయింట్స్. ఓకే, సో మరి మనకి ఆర్థో సెంటర్కి వచ్చేసరికి సో ఓకే, సో ఇది రాద్దాం ఇక్కడ 7 into 1 4 into 1 2 into 2 15 మార్క్స్ ఇట్ ఈస్. ఓకే, సో మరి మనకి ఆర్థో సెంటర్ వచ్చేసరికి సో చూడండి అన్న, ఏబిసి కదా, ఏబిసి. సో మనము పాయింట్ ఏ మీద ఉన్నప్పుడు, ఓకే, పాయింట్ ఏ మీద ఉన్నప్పుడు బీసీకి మన స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, బీసీకి మనము స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి 2 పాయింట్స్కి మనము స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోప్ ఆఫ్ 2 పాయింట్స్, స్లోప్ని ఎం అనుకుంటాం కదా. ఎం అనుకున్నప్పుడు ఏమవుతుంది మనకి m2 మైనస్ m1 బై x2 మైనస్ x1, m2 మైనస్ m1 బై x2 మైనస్ x1 అనేది ఫార్ములా. ఓకే, సో మరి ఈ ఏ మీద ఉన్నప్పుడు బీసీకి మన స్లోప్ ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి మనము ఈ ఏ లైన్ నుంచి ఒక లైన్ వస్తుంది, అక్కడ నుంచి ఏడి. ఓకే, ఈ ఏ దీన్ని డి. సో బీసీకి ఒక పాయింట్ అనేది పర్పెండిక్యులర్ కట్ చేస్తుంది కదా. బీసీకి పాయింట్ అనేది పర్పెండిక్యులర్ కట్ చేసామనుకో, సో దాన్ని డి అంటాం. ఈ ఏడీకి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఏడీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి అప్పుడు ఏమవుతుందన్న మనకి ఒక పాయింట్ పర్పెండిక్యులర్గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు, ఓకే, పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, సో లేదా పర్పెండిక్యులర్ స్లోప్ ఏమవుతుంది m1 m2 ఈక్వల్ టు -1, m1 m2 ఈక్వల్ టు -1. అంటే దీన్ని m1 కింద తీసుకుంటే ఇక్కడ m2 అవుద్ది. సో దానికి మళ్ళీ మనము m2గా తీసుకుంటాం. ఓకేనా, సో అదే అప్పుడు మనకు ఒక లైన్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఒకటి, అప్పుడు ఇదేమవుతుంది బిఈ అవుతుంది, బిఈ అవుతుంది. లేదు మేము ఇది తీసుకోము సార్, ఇది తీసుకోము అంటారా? సంథింగ్ మీరు ఏ 2 లైన్స్ అనేది తీసుకోవచ్చు నాన్న. మీరు సాల్వ్ చేసేటప్పుడు ఓన్లీ పర్టికులర్గా సర్టెన్ 2 లైన్స్ మాత్రమే తీసుకోవాలి, 2 పాయింట్స్ మాత్రమే తీసుకోవాలి అనే రూల్ లేదు. మీరు ఎనీ 2 పాయింట్స్ ఎనీ 2 లైన్స్ తీసుకున్నా ఫైనల్గా ఆన్సర్ అనేది ఒక్కటే వస్తుంది. ఓకేనా, లేదు అనుకుంటే మీరు ఇదైనా తీసుకోవచ్చు. సో ఇది మనకి ఆర్థో సెంటర్. సో దీన్ని ఓ కింద తీసుకుంటాం. ఓకేనా, ఇది మనకి ఆర్థో సెంటర్. ఓకే, సో ఇట్లా మనకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఓకే, క్లారిటీ వచ్చింది కదా. సో దీంట్లో కూడా అంతే, మనకి ఆర్థో సెంటర్లో కూడా సంథింగ్ 3 పాయింట్స్ ఇస్తాడు. ఈ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ ఇంకొకసారి ఈ ఆర్థో సెంటర్లో కూడా 3 పాయింట్స్ ప్లేస్లో మనకి 3 ఈక్వేషన్స్ 3 లైన్స్ ఇచ్చాడు అనుకో, తెలిసిందే కదా. 3 లైన్స్ ఇచ్చినప్పుడు 1
ఇచ్చిన 3 లైన్స్ని 3 ఈక్వేషన్స్ అనుకుంటాం. ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. 3 పాయింట్స్ వస్తుంది. ABC 3 వర్టిసెస్ 3 పాయింట్స్ వస్తే మళ్ళీ అక్కడ నుంచి సేమ్ ప్రాసెస్. సో కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఓకేనా. సో చూడండి, ఇదిగో ఇవి ఫార్ములాస్. ఓకేనా. సో మనకి స్లోప్ లైన్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు, సో ఇవన్నీ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్న. మీకు 2 మార్క్స్ వచ్చినప్పుడు వీటి గురించి చెప్తాను. సో అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఒకటి ఇంపార్టెంట్. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఏంటి, పాయింట్ ఆఫ్ ది స్లోప్. ఓకేనా, పాయింట్ ఆఫ్ ది స్లోప్. ఎప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ అంటే దీన్ని ఇది కూడా వాడుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ కింద కూడా మనము దీన్ని వాడుకుంటాం. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అప్పుడు మనకి చెప్పాను కదా ఇందాక ఇక్కడ మీకు, ఏది ఏడి ఏ తీసుకున్నప్పుడు బీసీకి మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డీకి ఏడీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రెండింటిని మనము ఈక్వేషన్ ఆఫ్ ది స్లోప్ సో దీంట్లో పెడతాం. ఓకే, సో దీంట్లో ఇచ్చేసినప్పుడు మనకి ఒక లైన్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆ రెండింటిని సాల్వ్ చేస్తాం, 2 లైన్స్ని. మళ్ళీ మనకి ఆర్థో సెంటర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో సూపర్. ఓకే, సో చూడండి, ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా. వెరీ నైస్. ఓకే, ఇవన్నీ ఇదిగో చెప్పాను కదా, ఫుట్ ఇమేజ్, నెక్స్ట్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఈ రెండు కూడా మనకి ఉన్నాయి, జస్ట్ అవి మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా. నెక్స్ట్ వన్, ఓకే చూడండి. సో ఇవి మనకి పాయింట్స్ అనమాట. ఓకే, సో ఏమన్నాడు, సో చూడండి 3 పాయింట్స్ ఇచ్చాడు కదా. ఏ ఎంత ఇచ్చాడు, ఏ 1,3 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, -3,5. సి ఎంత ఇచ్చాడు, 5,-1. సో కదా, సో దిస్ ఈజ్ ద సర్కమ్ సెంటర్. ఇది ఎస్ x1, y1. ఎస్ x1, y1. ఓకే, సో ఫస్ట్ లెట్ ఏ 1,3 బి ఆఫ్ బి ఈక్వల్ ఎంత, -3,5. సి 5,-1 కదా. అండ్ టేక్ ఎస్ ఆఫ్ x, y బి ద ఏంటన్నా సర్కమ్ సెంటర్. బి ద సర్కమ్ సెంటర్. మరి మనకి తెలిసిన విషయమే కదా, ఏంటి, వి నో దట్, ఏం చెప్పాను, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో ఫస్ట్ ఏమో ఈ రెండింటిని ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకుంటాం, రెండింటిని సంథింగ్ ఒక డిస్టెన్స్ ఫార్ములా చేస్తాము. తర్వాత ఈ రెండింటిని ఎస్బి ఈక్వల్ టు ఎస్సి చేసి ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఆ రెండింటిని సాల్వ్ చేస్తాం. ఓకేనా. సో చూడండి, సో ఫస్ట్ వన్, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. సో ఎస్ ఏ, సో ఎస్ కదా, సో ఎస్ ఏంటి, x, y. మరి ఇక్కడ వచ్చేసరికి ఏ 1,3 అంటే ఇది వచ్చేసరికి ఎస్ కదా. సో ఓకే, ఇదేమో x1, y1, ఇది x2, y2. సో ఎంత అవుతున్నా మరి, x1, y1, సో x2, y2 అంటే 1 - x హోల్ స్క్వేర్ కదా. 1 - x హోల్ స్క్వేర్. లేదు అంటే మనకి ఎట్లా రాసినా ఒకటే, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతున్నా ఈసారి ఎస్బి కదా. సో -3 - x హోల్ స్క్వేర్, -3 - x హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత, 5 - 5 హోల్ స్క్వేర్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్
ప్లస్ -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీ రెండింటిని సింప్లిఫికేషన్ చేసామనుకో ఏమవుతుందన్న మనకి సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఎక్స్ ప్లస్ ప్లస్ ఇక్కడ ఎంత 9 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ఓకే వచ్చింది కదా. సో మరి ఇక్కడ ఎంత అవుతుంది ఎక్స్ స్క్వేర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత 6x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y. సో వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకో. సో ఏం చేద్దాం మనకి ఓకే. సో ఇది అటు సైడ్ తీసుకెళ్ళిపోండి అంటే ఎంత అవుతుంది 9 ప్లస్ 6x ప్లస్ 2y మైనస్ 10y ఓకే కదా. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి -1 ప్లస్ 2x మైనస్ 9 ప్లస్ 6y ఈక్వల్ టు 0. సో టోటల్గా మనకి ఎంత అవుతుంది 6x ప్లస్ 2x 8x. నెక్స్ట్ ఇక్కడ ఎంత -10y ప్లస్ 6y సో -4y. సో ఇక్కడ కాన్స్టెంట్లు చూసుకుంటే సో చూడండి -10 సో -10 మరి ప్లస్లో ఎంత ఉంది మనకి 9 ప్లస్ 24 సో 25 అంతా 34 అంటే ఎంత అవుతుంది 24. సో ప్లస్ 24 ఈక్వల్ టు 0. సో కదా. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది 24. సో 4 కామన్ తీయొచ్చా 2x మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి 2x మైనస్ వై ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వేషన్ 1. సో ఇప్పుడు నౌ ఏంటి ఎస్బి ఈక్వల్ టు ఎస్సి సో మరి ఎస్ అంటే సో ఎస్బి అంటే సేమ్ ఇదే వస్తుంది కదా మళ్ళీ. సో రాయండి -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ లేదు స్క్వేరింగ్ ఎక్కడే చేసేయండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుద్ది ఎస్బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి హోల్ స్క్వేర్. మీరు ఎలా అయినా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుంది మీకు స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఎస్సి ఈసారి ఇది x2 xy అంటే 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. సో 5 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎంత అవుతుంది -1 మైనస్ వై హోల్ స్క్వేర్. సో సింప్లిఫికేషన్ చేస్తే 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 25 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10y ఈక్వల్ టు ఎంత అవుతుందండి ఇక్కడ 25 ఓకే 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y. సో ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇక్కడ 25 ఉంది ఇక్కడ 25 ఉంది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం చేద్దాం సో దాన్ని అటు సైడ్ దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. సో 6x మైనస్ 10y ప్లస్ 9 ప్లస్ 10x -1 మైనస్ 2y ఈక్వల్ టు 0. సో 6 తీసుకుంటే x టర్మ్ తీసుకుంటే 16x y టర్మ్ తీసుకుంటే -12y ప్లస్ 8 ఈక్వల్ టు 0 కదా. సో ఎంత కామన్ తీయచ్చు మనము 4 కామన్ పోద్దా ఓకే 4 కామన్ తీస్తే 4x మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ 1 and 2 from equations 1 and 2 సో ఏమవుతుందన్న 1 and 2 మనం తీసుకుంటే 1. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే
1 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది చూడండి, మనకి ఈక్వేషన్ 1 ఎంత వచ్చింది, 2x మైనస్ వై, 2x మైనస్ వై. ఇక్కడ ఎంత వచ్చింది, 4x మైనస్ 3 వచ్చింది కదా. సో నేను ఇక్కడ 1 ఇంటూ 2 చేస్తా. ఓకే, నేను ఇక్కడ 1 ఇంటూ 2 చేస్తా. సో మరి అప్పుడు ఎంత అవుతుందన్న నాకు, సో చూడండి 2x మైనస్ వై ప్లస్ 6 అంటే 4x మైనస్ 2y ప్లస్ 12 ఈక్వల్ టు 0. సో నేను ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేశా. సో ఎందుకు చేశానో మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థం అవుద్ది. ఓకే, 4x మైనస్ 2y ప్లస్ 12. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఈక్వేషన్ 2 కదా, ఎంత అవుతుంది, 4x మైనస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని సాల్వ్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ కదా. సో ఏమవుతుంది, 4x క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ నేను ఈ x క్యాన్సిల్ అవడానికి ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేశాను. సో చూడండి, మీరు సాల్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఓకే, మీరు ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు. మీరు ఎడిషన్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా చేయొచ్చు, మల్టిప్లై సంథింగ్ మీరు ఏదైనా చేయొచ్చు. సాల్వ్ చేయడానికి నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. నాకు ఇది ఈజీ మెథడ్ అనిపించింది కాబట్టి నేను చేశాను. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ 2y ప్లస్ 3y ఎంత అవుతుంది, y ప్లస్ 10 ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 10. సో y ఈక్వల్ టు మైనస్ 10. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటన్నా, 2x మైనస్ కదా, 2x మైనస్ y అంటే మైనస్ ఆఫ్ మైనస్ 10 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో 2x మైనస్ అంటే ప్లస్ 16 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు ఎంత, మైనస్ 16. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది, మరి x ఈక్వల్ టు ఎంత, మైనస్ 8. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, మైనస్ 8. సో దేర్ ఫోర్ మరి సర్కంసెంటర్ ఎంత అవుతుంది, దేర్ ఫోర్ రిక్వైర్డ్ సర్కంసెంటర్ ఎంత తీసుకున్నాను మనం స్టార్టింగ్లో, సర్కంసెంటర్ ఇదే కదా. సర్కంసెంటర్ ఏం తీసుకున్నాం, ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై కదా. సర్కంసెంటర్ ఎస్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఎంత వచ్చింది, మైనస్ 8 కామా మైనస్ 10, మైనస్ 8 కామా మైనస్ 10. ఓకే, సో మరి ఈ విధంగా అనేది మనకి సర్కంసెంటర్స్లో ఉంటాయి. ఓకే, చాలా సింపుల్గా ఉంది కదా. సో ఏం లేదు, మనకి జస్ట్ ఒక కండిషన్. ఏం కండిషన్, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో మనకి ఈ కండిషన్ మనకి గుర్తుంటే చాలు. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, ఈ కండిషన్ ఒకటి గుర్తుండి మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటన్నా, డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్, అది గుర్తుంటే చాలు మనకి. ఓకే, మనకి సర్కంసెంటర్లో 7 మార్క్స్ అనేది వచ్చేసినట్టే. ఓకేనా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా. సో సూపర్. మరి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో చూడండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇందాక మనం చేసాం కదా ఇది సర్కంసెంటర్. ఓకే, ఇప్పుడు ఆర్థో సెంటర్. ఓకే, సో ఆర్థో సెంటర్ కంటే ముందు ఓకే, సో ఇది చేద్దాం చూడండి. సో ఫైండ్ ద సర్కంసెంటర్. ఇందా చెప్పాను కదా, సర్కంసెంటర్ 2 పాయింట్స్ 3 పాయింట్స్ ఇచ్చేసి మనకి సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీయే. ఓకే, మరి ఇన్ కేస్ మనకి సర్కంసెంటర్ ఇచ్చి 3 ఈక్వేషన్స్ ఇచ్చి సర్కంసెంటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలని చెప్పాను, 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనము దీన్ని చేయాలి కదా. సో చూడండి, ఫస్ట్ గివెన్ లైన్స్, గివెన్ ఈక్వేషన్స్ ఏంటన్నా, x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 కదా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను,
ఈక్వేషన్స్ ఎనీ 2 లైన్స్ నేను సాల్వ్ చేసి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. నెక్స్ట్ అలాగే 2, 3 ఫైండ్ అవుట్ చేసి ఇంకొకటి ఫైండ్ అవుట్ చేస్తా. సో చూడండి, ఫస్ట్ నేను ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 నేను సాల్వ్ చేశాను అనుకో. ఎంత 1 x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది 5x మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను సాల్వ్ చేశాను. ఏం క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఎంత అవుతుంది ఇక్కడ 6x, ఇక్కడ కూడా ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 6x ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది 0. అంతేనా? ఓకే, x ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది మరి మనకి 0 అనేది అవుతుంది. ఓకే, మరి x ఈక్వల్ టు 0 అయిపోయింది. సో నాకు y వాల్యూ కూడా వచ్చేస్తుంది కదా. ఓకే, సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో చూడండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 సో ఎంత అవుతుందన్న నాకు 0 ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు ఎంత 0. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది -2. y ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు -2 అంతే కదా. y ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 1 0, 2. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ x, y ఎంత అవుతుంది 0, -2. సో ఇదేంటి మనకి స్లోప్ ఆఫ్, సో ఇక్కడ చూడండి కదా, ఇది a b c 1 2 3 ఈక్వేషన్ 1 2 3. ఓకే, సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే ఈక్వేషన్ 1 2ని సాల్వ్ చేస్తే నాకు ఏ వాల్యూ వచ్చింది. ఓకేనా. సో మరి బి వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 1ని 3ని సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1 3 సాల్వ్ చేస్తే నాకు బి వాల్యూ వస్తుంది. మరి ఈక్వేషన్ 2 3 నాకు లైన్ పాయింట్ సి వర్టిసెస్ సి కావాలంటే 2 3ని సాల్వ్ చేస్తే నాకు సి వస్తుంది. సో మరి ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ, సో చూడండి ఒకసారి కదా. సో ఏ ఆఫ్ x, y ఎంత అవుతుంది 0, -2. సో ఏ అనేది ఎంత 0, -2. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 3 మరి 1 3ని సాల్వ్ చేస్తే 1 ఎంత x ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో సాల్వ్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్, సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత అవుతుంది 3y, ఇక్కడ -2 ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు ఎంత అవుతుంది 2/3. అంతేనా? సారీ ఇక్కడ 3 కదా. చూడండి ఇక్కడ ఏమో 3y, ఇక్కడ -3 ఈక్వల్ టు 0. సో y ఈక్వల్ టు ఎంత అవుతుందన్న మనకి 1 అవుతుంది. అంతే కదా. 3y ఈక్వల్ టు y, సో y ఈక్వల్ టు ఎంత 1 అవుతుంది. సో మరి దీన్నే యూస్ చేసుకొని ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 1 సో ఎంత అవుతుంది x ప్లస్ 1 ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు ఎంత -3, x ఈక్వల్ టు -3. సో దేర్ ఫోర్ b ఎంత అవుతుంది -3, 1. b ఎంత -3, 1. సో ఏ అనేది ఎంత వచ్చింది మనకి 0, -2. b అనేది ఎంత -3, 1. సో మరి నెక్స్ట్ ఫ్రమ్ సాల్వింగ్ 2 and 3 సాల్వింగ్ 2 and 3. సో 2 ఎంత మనకి 5x minus y minus 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత x minus 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. x minus 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో కదా. సో చేసేస్తే మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? సో యాంగ్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సో నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఈక్వేషన్ ఇది 2 into 2 ఈక్వేషన్ 2ని నేను 2తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఓకే 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందన్న 10x
మైనస్ 2y మైనసా ప్లస్సా? సో మైనస్ 2y మైనస్ 4 మైనస్ 2y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో మరి ఇక్కడ ఎంత? ఎక్స్ మైనస్ 2y ఓకే కదా, 10x మైనస్ 2y మైనస్ 4 ఓకే. సో ఎక్స్ మైనస్ 2y ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది? మైనస్ ప్లస్ మైనస్. సో ఇక్కడ ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత అవుతుంది? 9x, ఇక్కడ మైనస్ 9 ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 1. ఎక్స్ ఈక్వల్ టు 1. సో అదే ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ 1 నుంచి పెడితే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఎంత అవుతున్నాను? ఎక్స్ ప్లస్ వై అంటే 1 ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ 3. వై ఈక్వల్ టు మైనస్ 3 కదా. సో ఇప్పుడు సి ఎంత అవుతుంది? సి ఎంత? 1 కామా మైనస్ 3. సి ఎంత? 1 కామా మైనస్ 3. ఓకే, మైనస్ 9. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాం అనుకో. ఓకే, మరి ఇప్పుడు మనకి సో చూడండి ఒకసారి ఇక్కడ సి ఈక్వల్ టు మైనస్, అదే ఇన్ కేస్ నేను ఇక్కడ ఈక్వేషన్ మనం 2-3లో కదా చేసుకుంది, 2-3లో తీసుకున్నప్పుడు ఎక్స్. సో నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ 5. సో ఓకే చూడండి నన్ను ఒకసారి ఇక్కడ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి కాదు 2 నుంచి తీసుకోండి, ఎందుకంటే మనం తీసుకున్న 2-3 కదా. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి తీసుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి తీసుకుంటే ఎంత అవుతుంది? 5x మైనస్ వై అంటే 5 ఇంటూ 1 మైనస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0. అంటే ఎంత అవుతుంది? 5 మైనస్ 3 అంటే 3 మైనస్ వై ఈక్వల్ టు 0. వై ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3 అవుతుంది. అంటే సి ఈక్వల్ టు ఎంత? 1,3. సి అనేది 1,3. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి మనకి కామనే. సో వర్టిసెస్ ఆర్ ఏంటన్నా? వర్టిసెస్ ఆర్ ఏ. ఎంత వచ్చిందన్న వర్టిసెస్? ఏ మనకి ఏ అనేది వర్టిసెస్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ ఎక్కడ ఇచ్చాం? ఇది ఎక్కడ? 0, -2 0, -2. బి ఎంత వచ్చింది మనకి? -3, -1 సి ఎంత వచ్చింది? 1,3. సి అనేది 1,3 కదా. సో ఎక్కడ నుంచి ఇక మనకి తెలిసింది ఏంటి? వి నో దట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. SA equal to SB equal to SC. Now SA equal to SB. SA equal to SB. సో తెలిసిన విషయం కదా. ఏమవుతుంది మరి మనకి? 0 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాద్దాం కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SB హోల్ స్క్వేర్. SA హోల్ స్క్వేర్ ఈక్వల్ టు SB హోల్ స్క్వేర్. సో ఏమవుతుందన్న మరి? 0 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ -2 మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అవుతుంది? -3 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ వై హోల్ స్క్వేర్. సో సింప్లిఫికేషన్ చేస్తే 0 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ -0 కదా. 2 ఇంటూ 0 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? -0 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది? వై స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ప్లస్ 4y. నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2y. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం చేద్దాం? ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి ఇది అడి తీసుకెళ్దాం. సో 6x మైనస్ 2y ప్లస్ 9. ఇటు సైడ్ వెళ్తే 0 0. ఓకే ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత అవుతుంది? -4y మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఎంత అవుతున్నాడు మనకి? 6x మైనస్ 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 4. ఆల్రెడీ 1 2 3 అక్కడ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ నౌ
ఎస్బి ఈక్వల్ టు ఎస్సి, ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సో మరి ఎస్బి అంటే సేమ్ అవుతుంది కదా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి హోల్ స్క్వేర్. సో మరి ఎస్బి, సో ఎస్బి -3 -x హోల్ స్క్వేర్ ప్లస్ 1 - y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సి. సో ఇది ఎస్ కదా. సి ఎంత మనకి 1,3 అంటే ఎంత అవుతుందంటే మనకి 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్. సో సింప్లిఫికేషన్ చేస్తే 9 + x² + 6x ప్లస్ 1 + y² - 2y ఈక్వల్ టు 1 + x² - 2x ప్లస్ 9 + y² - 6y. సో x² y² x² క్యాన్సిల్ అవుతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యేది ఉందా? సో ఏం లేదు కాబట్టి అది ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. 6x - 2y ప్లస్ 1. సో ఓకే, సారీ, ఇక్కడ +1 కూడా క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో +1 క్యాన్సిల్ అయిపోయింది. సో 6x - 2y ప్లస్ 2x ప్లస్ 6y ఈక్వల్ టు 0. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి? 8x ప్లస్ 4y ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ y ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 5. ఓకే, సో ఇప్పుడు సాల్వింగ్ 4 and 5. సాల్వింగ్ 4 and 5. సో ఎంత అవుతుందండి మనకి 4 and 5 సాల్వ్ చేస్తే? సో చూడండి 4 ఎంత వచ్చింది మనకి? 6x - 6y కదా. సో 6x - 6y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ వచ్చేసరికి 2x కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని 3 × 2. సో 5 ఇంటూ ఈక్వేషన్ 5 × 3తో చేస్తా. ఈక్వేషన్ 5 × 3 అప్పుడు ఎంత అవుతుంది? 6x ప్లస్ 3y ప్లస్ 0 ఈక్వల్ టు 0 కదా. ప్లస్ మైనస్, సారీ ఇక్కడ కూడా మైనస్, మైనస్ 6x క్యాన్సిల్ అయిపోయింది. -9y ప్లస్ 5 ఈక్వల్ టు 0. మరి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 9y ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 5/9. y ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి? 5/9. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే ఒక్కసారి ఇక్కడ చూడండి అన్న, చిన్న మిస్టేకు ఇక్కడ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ 6x - 2y ప్లస్ 9. ఓకే, 6x - 2y ప్లస్ 9. మరి ఇక్కడ +1 ఉంది కదా, బట్ మనం ఇక్కడ +1 రాయలే. ఒక్కసారి చూడండి. ఓకే, ఇక్కడ +1. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది? -4y -4 ఈక్వల్ టు 0. సో అప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే +6 అవుతుంది. ఓకేనా. 6x - y -6y ప్లస్ 6 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ 6 అవుతుంది కదా. +6 +6 ఈక్వల్ టు 0. సో మరి అప్పుడు ఎంత అవుతుంది? మరి మనకి ఇక్కడ 6/5, 6/9. ఓకే, సో ఒకసారి చూడండి ఎంత? 9y ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6/9 అంటే ఎంత అవుతుంది? y ఈక్వల్ టు 2/3. y ఈక్వల్ టు 2/3.
3. సో ఇక్కడ ఇక్కడ అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం -1 అనేది రాయటం మర్చిపోయాం కదా. సో ఈ 1 అప్పుడు ఇక్కడ ఏమో 10 అవుతుంది. 10 - 4 అంటే 6 అవుతుంది. ఓకే, సో చూడండి. సో కదా. సో మరి దీన్ని ఈక్వేషన్ 5లో పెట్టామనుకో, ఫ్రమ్ 5 ఏమవుతుంది, 2x ప్లస్ 2/3 ఈక్వల్ టు 0. 2x ప్లస్ y అంటే ఎంత, 2/3 కదా, రాసాము. సో 2x ఈక్వల్ టు ఎంత, -2/3. ఓకే, సో మరి ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో x ఈక్వల్ టు ఎంత, -1/3. సో దేర్ ఫోర్ సర్కమ్ సెంటర్ ఎంత అవుతుంది, దేర్ ఫోర్ సర్కమ్ సెంటర్ x, y ఈక్వల్ టు ఎంత, -1/3, 2/3. -1/3, 2/3. ఓకే, సూపర్. సో ఈ విధంగా అనేది మనకి ఉంటుంది. సో ఇది కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. ఎందుకని లెంతీగా ఉంటుంది, సర్కమ్ సెంటర్ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు చెప్పాను కదా, ఏంటి 3 లైన్స్ ఇచ్చి చేసినప్పుడు. ఓకే, సో మరి నెక్స్ట్ ఆర్థో సెంటర్ చేద్దామా. సో ఇది ఆర్థో సెంటర్. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్థో సెంటర్ ఏంటి. సో ఈక్వేషన్ ABC. సో మనము ఆల్టిట్యూడ్ పాయింట్ ఏ అని తీసుకున్నాం అనుకో. సో బీసీకి స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, బీసీకి మనము స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు పర్పెండిక్యులర్గా ఒక పాయింట్ ఏ, పర్పెండిక్యులర్గా ఏ అనే ఇది అవుద్ది. సో దీన్ని మనము డి కింద తీసుకుంటాం, ఏడి. ఓకే, సో దాని నుంచి మనము ఒక లైన్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని అండ్ అలాగే ఈసారి నెక్స్ట్ బి నుంచి ఇంకొకటి తీసుకుంటాం, బిఈ. సో సి నుంచి ఏఎఫ్. సో వీటిలో ఎనీ 2 తీసుకుంటానన్న. ఓకే, ఎనీ 2 తీసుకున్నప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ అనేది వచ్చింది. సో ఈ 3 అనేది ఎక్కడైతే టచ్ అవుతాయో సో దాన్నే మనము ఆర్థో సెంటర్ ఓ కింద తీసుకుంటాం. ఆర్థో సెంటర్ ఓ కింద తీసుకుంటాం. సో కదా. సో లెట్ ఓ x, y కదా, లెట్ ఓ x, y బి ద ఆర్థో సెంటర్. బి ద ఆర్థో సెంటర్. ఓకే, మరి లెట్ వర్టిసెస్ సేమ్ ఏంటి, ఏ ఆఫ్ -2, -1, బి ఆఫ్ 6, -1, సి ఆఫ్ 2, 5. ఓకే, ఏబిసి అని ఇచ్చేసి ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటి స్టెప్ 1, స్టెప్ 1 రాయండి. ఏంటన్నా స్టెప్ 1, స్లోప్ ఫైండింగ్ ఆల్టిట్యూడ్, త్రూ ఏ ఆఫ్ -2, -1 కదా. సో ఇట్లా చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్లోప్ ఆఫ్ బీసీ, ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ, -2 అంటే దీని నుంచి తీసుకుంటాం కదా, -2, -1 తీసుకున్నప్పుడు ఏం చెప్పాను నేను, బీసీకి ఫస్ట్ స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో స్లోప్ ఆఫ్ బీసీ ఏమవుతుంది, ఈజు ఎం అనుకో, ఎం కదా. ఏంటి ఫార్ములా ఏంటి, y2 - y1 x2 - x1, y2 - y1 x2 - x1. సో y2, సో ఏబి అంటే -1, సో ఇదే కదా, ఇదేమో x1 y1 x2 y2. సో y2 - y1 -1 -1 అంటే +1 బై. ఓకే, మరి ఓకే సో చూడండి అన్న, ఇక్కడ ఏంటి బీసీ కదా. సో బీకి సికి, సో y2 - y1. సో ఇది x2 x1 సారీ y1 y2, ఇదేమో x1 y1. సో x1 y1 x2 y2. సో ఎంత అవుతుంది మరి, x2 ఎంత 5 y1 +1 కదా, y1 - y1 సారీ y2 ఎంత 5 మైనస్ y1 ఎంత -1 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్. సో ఇక్కడ 2 x2 -6 కదా. సో ఎంత అవుతుంది మనకి 6
బై -4. సో m ఈక్వల్ టు ఎంత అవుతుంది 3 -3/2. ఎంత -3/2 అనేది మనకి వచ్చిందనమాట. ఓకే, మరి పర్పెండిక్యులర్ చూడండి, పర్పెండిక్యులర్ స్లోపు ఏంటన్నా, పర్పెండిక్యులర్ స్లోప్ ఆఫ్ ఏడి ఏమిచ్చాడు, m1 m2 ఈక్వల్ టు -1, m1 m2 ఈక్వల్ టు -1. సో దీన్ని మనం m1 కింద తీసుకున్నాం అనుకో, m1 m2 ఈక్వల్ టు -1. సో మరి m1 ఎంత -3/2 కదా, -3/2 m2 ఈక్వల్ టు -1 క్యాన్సిల్ అయిపోతే దట్ సైడ్ వెళ్తే m2 ఈక్వల్ టు ఎంత అవుతుంది 2/3. m2 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందన్న 2/3 అవుతుంది కదా. సో ఇప్పుడు మనకి m వచ్చేసింది. సో దీన్ని మనము పర్పెండిక్యులర్ స్లోప్ ఏడి, సో దీన్ని మనము ఒరిజినల్ స్లోప్, సో m కింద తీసుకుంటాం. ఫార్ములా ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఏంటి ఇదిగోండి కదా, ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 స్లోప్ ఫార్ములా చెప్పాం కదా. దీంట్లో ఏమో మనకి m ఏం తీసుకుంటాం, ఇచ్చిన m2 కింద తీసుకుంటాము. మరి x1 x2 కదా, ఈ x1 x2 వచ్చేసరికి మనకి ఏ పాయింట్ ఇక్కడ -2, -1 కింద తీసుకుంటాం. సో చూడండి, నేను ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. సో ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ పాయింట్ ఏ -2, -1 విత్ స్లోప్ ఈస్, మరి మనకి స్లోప్ ఏంటన్నా ఫార్ములా చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకే, సో మరి y మైనస్ y1 ఎంత -1 ఈక్వల్ టు m వాల్యూ ఎంత వచ్చిందని మనకి 2/3 ఇంటూ x మైనస్ ఆఫ్ -2. x1 అంటే కదా, ఇదేమో x1 ఇదేమో y1. సో y ప్లస్ 1 ఈక్వల్ టు 2/3 ఇంటూ x ప్లస్ 2. సో ఇటు సైడ్ చేస్తే 3y ప్లస్ 3 ఈక్వల్ టు 2x ప్లస్ 4. సో ఎంత అవుతుంది 2x ప్లస్ 4 -3y -3 ఈక్వల్ టు 0. 2x minus 3y plus 1 equal to 0. So this is the equation 1. So this is the equation 1. So ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఓకేనా, సో నేను ఏం చేసా, ఏ పాయింట్ ఏ నుంచి తీసుకొని బీసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేసి సంథింగ్ ఒక ఫైండ్ అవుట్ చేసా. ఇప్పుడు ఏం చేద్దాం, పాయింట్ బి నుంచి తీసుకుందాం. బి నుంచి తీసుకుంటే ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ బి తీసుకుంటే ఏసీకి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం బీసీకి ఏసీకి పర్పెండిక్యులర్ ఏమవుతుంది, బి అనేది పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది. ఓకే, సో బిఈ అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఇది బీకి ఈకి స్లోప్ అవుద్ది, నెక్స్ట్ ఏకి సికి. ఓకేనా, సో చూడండి ఏంటి స్టెప్ 2, ఆల్టిట్యూడ్ ఆఫ్ బి ఏంటి, బి పాయింట్ ఎంత అన్న 6, -1. 6, -1. సో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఎంత ఏసీ. ఫైండ్ ద స్లోప్ ఏసీ. మరి స్లోప్ ఏసీ కదా, ఎం ఈక్వల్ టు y2. అసలు ఏ ఎంత సార్, పాయింట్స్ ఇక్కడ ప్రతిసారి అటు ఇటు తిప్పకుండా పాయింట్స్ రాసుకోండి. ఏ ఎంతన్నా -2, -1. సి ఎంత ఇచ్చండి అన్న 2, 5. ఓకే, 2, 5 కదా. సో y2 - y1 కదా. సో ఇదేమో x1 y1 x2 y2. సో చూసుకుంటే మనకి ఇక్కడ ఎంత అవుతుంది, m1 ఈక్వల్ టు y2 అంటే 5 -1/2 -2.
ఎంత అవుతుంది 5 ప్లస్ 1 బై 2 ప్లస్ 2. సో ఎంత అవుతుంది 6 బై 4 3 బై 2. సో ఏంటిది m1. సో మరి పర్పెండిక్యులర్. ఓకే, సో మరి పర్పెండిక్యులర్ లైన్ పర్పెండిక్యులర్ టు ది AC ఈజ్ BE. సో m2 m1 m2 ఈక్వల్ టు -1 కదా. m1 ఎంత వచ్చింది 2/3, m2 ఈక్వల్ టు -1. సో m2 ఈక్వల్ టు ఎంత -2/3. m2 ఈక్వల్ టు ఎంత -2/3. సో కదా. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. సో దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ త్రూ దేని నుంచి నాన్న త్రూ బి. ఎంత పాయింట్ బి పాయింట్ ఎంత వచ్చింది, మనం పాయింట్ ఎంత తీసుకున్నాం బి అనేది. బి ఎంత 6, -1 ఎంత 6, -1 అండ్ విత్ స్లోప్ విత్ బిఈ స్లోప్ విత్ బిఈ స్లోప్. ఓకే, ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా. సో మరి y మైనస్ ఆఫ్ -1 ఈక్వల్ టు -2/3. స్లోప్ ఎంత వచ్చింది దీనికి -2/3 కదా. -2/3 ఇంటూ x మైనస్ 6. సో తీసుకున్నట్లయితే 3 ఇంటూ y ప్లస్ 1 ఈక్వల్ టు -2 ఇంటూ x మైనస్ 6. సో 3y ప్లస్ 3 ఈక్వల్ టు -2x ప్లస్ 12. సో 2x మైనస్ 12 ప్లస్ 3y మైనస్ 3 ప్లస్ 3. సో 2x ప్లస్ 3y మైనస్ 9 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రమ్ సాల్వింగ్. నువ్వు ఎనీ 2 లైన్స్ తీసుకుంటే సరిపోద్ది కదా. ఎనీ 2 లైన్స్ దీంట్లో ఎనీ 2 తీసేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఏ తీసుకున్నా బి తీసుకున్నాను. లేదు నేను సార్ నేను ఇక్కడ ఏ తీసుకుంటాను నేను ఇక్కడ సి తీసుకుంటాను అంటే యువర్ చాయిస్. ఏ తీసుకోవచ్చు సి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు. ఇచ్చిన లైన్ అప్పుడు మీకు వచ్చే లైన్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. బట్ లాస్ట్లో మనకు వచ్చే ఆర్థో సెంటర్ ఏమవుతుంది సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రమ్ సాల్వింగ్ 1 and 2. ఓకే, సాల్వింగ్ 1 and 2 సాల్వింగ్ 1 and 2. సో ఏదైనా ఈక్వల్ అవుతుంది కదా. ఏమవుతుంది 2x. ఓకే ఓకే ఈక్వల్ అవుతుంది కాబట్టి రాసేద్దాం. చూడండి ఏంటన్నా 2x మైనస్ 3y ప్లస్ 1. 2x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x ప్లస్ 3y మైనస్ 9. 2x ప్లస్ 3y ఎంత -9 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మైనస్ ప్లస్ ప్లస్ ఇక్కడ మైనస్ కదా. మైనస్ మైనస్ ప్లస్ 2x క్యాన్సిల్ అయిపోద్ది. ఎంత అవుతుంది -6y. అసలు యాక్చువల్లీ మనం చేయకపోయినా y అనేది క్యాన్సిల్ అవుతుంది కదా రెండిట్లో. 3y. ఓకే, బట్ నేను చూసుకోలేదు. ఓకే, నో ప్రాబ్లం. -6y ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఓకే, సో ఎంత అవుతుంది 6y ఈక్వల్ టు 10. y ఈక్వల్ టు ఎంత 5/3. y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 5/3. సో దీన్ని ఈక్వేషన్ 1లో పెట్టాము. సో ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 2x మైనస్ 3 ఇంటూ 5/3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 3 క్యాన్సిల్ అయిపోతే 2x మైనస్ 4 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 4. x ఈక్వల్ టు ఎంత 2. ఓకేనా. x ఈక్వల్ టు ఎంత మనకి 2. సో therefore ఆర్థో సెంటర్ ఓ x, y ఈక్వల్ టు ఎంత 2, 5/3. సో ఆర్థో సెంటర్ ఓ ఆఫ్ x, y ఈక్వల్ టు 2, 5/3. సో ఈ విధంగా అనేవి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో సూపర్. ఆర్థో సెంటర్ వచ్చేసిందా. నెక్స్ట్ వన్. సో చూడండి ఆర్థో సెంటర్ సేమ్ నాన్న ఏం లేదు. ఆల్రెడీ 3 ఈక్వేషన్స్ ఇస్తాడు కదా. చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ. x మైనస్ 2y ప్లస్ 5 ఈక్వల్ టు 0. x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0.
సో ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. సో మీకు ఏం చెప్పాను నీకు డయాగ్రామ్లో ABC 1, 2, 3 మనకి 3 వర్టిసెస్ రావాలి కదా. 3 వర్టిసెస్ రావాలంటే ఏం చేయాలి? 1 and 2 సాల్వ్ చేయండి, 1ని 2ను సాల్వ్ చేయండి. 1, 2 సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? మనకి ఏ వస్తుంది. మరి బి రావాలంటే 1ని 3 సాల్వ్ చేయండి, బి వస్తుంది. 2ని 3ని సాల్వ్ చేయండి, సి వస్తుంది. అది వచ్చిన తర్వాత సంథింగ్ వర్టిసెస్ ABC వస్తాయి కదా. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనకి సేమ్ ప్రాసెస్ ఆర్ ద సెంటర్. ఓకేనా? సో మరి ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకే, ఇది మీరు హోంవర్క్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. సో మనకి నాకు x, y ఆర్ ద సెంటర్ ఎంత అనేది కామెంట్ చేయండి. ఓకేనా? సూపర్. సో మరి నెక్స్ట్. ఓకే, సో మరి దీంతో 7 మార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. సో చూచారా, ఓన్లీ కాకపోతే కొంచెం లెంతీగా ఉంటాయి అనమాట. మ్యాక్సిమం సర్కమ్ సెంటర్ నుంచే మనకి 90% మనకి సర్కమ్ సెంటర్ నుంచే ఇస్తాడు. ఓకేనా? ఇన్ కేస్ అది మిస్ అయితే అదర్ సెంటర్ నుంచి ఇస్తాడు. ఓకే, సూపర్. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఆల్రెడీ ఇప్పుడు స్ట్రైట్ లైన్స్ 7 మార్క్స్ అయిపోయింది. నెక్స్ట్ 4 మార్క్స్తో 2 మార్క్స్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో అంతవరకు టేక్ కేర్. సో మీరు ఎప్పటికప్పుడు మన టార్గెట్ సిరీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.